నా పేరు బెన్నీ, పాస్టర్ని, తెలంగాణ ఉపాధ్యక్షుడిని క్రైస్తవ హక్కుల రక్షణ సమితి. సో నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. ప్రవీణ్ గారి మరణాన్ని ఇది ముమ్మాటికి హత్యనే, దాంట్లో సందేహం ఏమీ లేదు. సో వారు అప్పటికే ఆ ఫుటేజ్లో ఉన్న దృశ్యాలు చూస్తే ఆలోచన చేస్తే కంప్లీట్గా ఆయన హత్యగానే చేయబడ్డాడు. సో ఆయనకు అప్పటికే దెబ్బలు తగిలాయి. ఆయన తప్పించుకునే ప్రయోగంలో ఉన్నప్పుడు అక్కడి లారీ వరకు చూపించారు. ఆ తర్వాత ఆయన ఏం జరిగిందో చూపించలేదు, మరలా తర్వాత కింద పడుతున్నాడు చూపించారు. సో నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ప్రభుత్వాలకు డిమాండ్ నేను ఏం చేయబోతున్నానంటే, ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఈ అగత్యానికి ఒడిగట్టారో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో యాక్షన్ తీసుకోవాలి. కోసం అంటే ఒక మంచి వ్యక్తిని, ఒక వక్తను మేము కోల్పోయాము. ఇది ఇట్లాగే చూసుకుంటూ పోతే క్రైస్తవ సమాజం ఏమి చేయదులే అనుకుంటే మాత్రం ఇది వాళ్ళ పొరపాటే. ఎందుకోసం అంటే క్రైస్తవ సమాజం ఇంత మట్టికి రోడ్డు మీదకి రాలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాకు మేముగా శాంతియుతంగా గవర్నమెంట్కి సహకరించాం, పోలీసు వారికి సహకరించాం, ప్రభుత్వాలకు సహకరించాం. అయినప్పటికీ మా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ఇది ఇంతటితో ఆగదని హెచ్చరిస్తూ, ఇంకా ముందు ఏదైనా జరగాలని అనుకుంటే ఖచ్చితంగా దీని మీద పరిణామం ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో జాప్యం చేస్తుందని మాకు అనిపిస్తుంది. ఎందుకోసం అంటే అది ఖచ్చితంగా మర్డర్ అని తెలిసి కూడా పోలీసు వారు ఎందుకు దీని విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే మరి ఒక ఉద్యమము కూడా ప్రారంభించబడుతుంది. ఇదేదో 4 రోజుల నుండి అయిపోతుందనే ఆలోచన ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్మెంట్ మర్చిపోవాలి. ఖచ్చితంగా సమన్వయం జరగాలి. భారతదేశం అంటేనే లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒక్క మతానికి, ఒక్క వ్యక్తులకు ఎట్లా కొమ్ముగాస్తారు? నేను అంటున్నాను, ఇప్పటికీ రాధా మనోహర్ దాస్ గారిని ఎందుకు అరెస్టు చేయలేదని నేను ముక్కోటి కంఠంతో చూసుకుంటే అడ్వకేట్ ఇజ్రాయెల్ పైన కూడా హత్య జరిగింది. సో దీన్ని ఇలా ఒక్కొక్కటికి జరుగుతూ ఉంది. అంటే క్రైస్తవులు ఇంకేమి చేయలేరు, కొట్టుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళు చూసుకుంటూ వెళుతారు అని ఒక ఆలోచనలు ఉన్నారు. ఆ రోజు ఇజ్రాయెల్ గారి మీద జరిగింది, ఈరోజు ప్రవీణ్ గారి మీద జరిగింది, రేపు ఇంకొకరి మీద కూడా జరుగుద్ది. నేను అంటున్నాను, మా మనోభావాలు దెబ్బతీసి బహిరంగంగా మా సిలువను, మా ప్రభువుని, మేము ఆరాధిస్తున్న దైవాన్ని ఇష్టం వచ్చినట్లుగా బూతులతో ఆయన మాట్లాడుతుంటే ఈరోజు వరకు ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి? ఒకవేళ మేము మాట్లాడితే బెదిరింపు కాల్స్ వస్తాయి, మేము మాట్లాడితే మమ్మల్ని కొడతారు ఒంటరిగా చూసి. మరి వీళ్ళు ఇంత భయంకరంగా బహిరంగంగా వీడియోలు పెట్టి యూట్యూబ్లలో అప్లోడ్ చేస్తే ప్రభుత్వాలు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు పోలీస్ డిపార్ట్మెంటు కళ్ళు మూసుకొని ఎందుకు వ్యవహరిస్తుంది? దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. క్రైస్తవ లోకము అగ్ని రగులుకున్నట్టుగా రగులుకుంటుంది, ఇక చూసే ప్రసక్తి లేదు. యేసుప్రభువు వారు చెప్పారు, ఈ చెంప కొడితే ఆ చెంప చూపమన్నారు. దాన్ని ఎంతవరకు సహించాలో అంతవరకు సహిస్తాం. మాకు కూడా చీము నెత్తురుంది, మేము కూడా ఒక మనుషులమే. మేము అజయ్ బాబు గారు చెప్పినట్లుగా మరొక మారు దాన్ని రిపీట్ చేస్తున్నాను. యేసుప్రభు అంత గొప్ప మనసు, గొప్ప త్యాగం మాకు లేదు. మేము చూసేంతవరకు చూస్తామండి. ఆ గాయాలు కారుతూ ఉంటే మేము చూడలేం కదా. మేము కూడా దాడికి ప్రతిదారి చేయవలసి వస్తుందని డిమాండ్ చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తాను. చూస్తుంటే ఈరోజు ఏదైతే ఘటన జరిగినప్పటి నుంచి కొంత సోషల్ మీడియాలో ప్రవీణ్ గారు హిందువులకు వ్యతిరేకంగా, అటు ముస్లింలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారనేది వైరల్ అవుతుంది. అదంతా కూడా పట్టిదండి. ఏదో చిన్న చిన్న క్లిప్పులు చేసి పూర్తి వీడియో చూడకుండా దాన్ని చిన్నగా చేసి దీన్ని విమర్శించాడని మాట్లాడడం కూడా అది పొరపాటే. దాన్ని కంప్లీట్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రవీణ్ గారు ఎప్పుడు కూడా ఏ మతాన్ని కూడా దేన్ని కూడా విమర్శించే వ్యక్తి కానే కాదు. అయినా నెమ్మదిగా ప్రతిదాన్ని కూడా విడదీసి ఈ గ్రంథములో ఇలా ఉంది, ఈ గ్రంథములు ఇలా ఉంది, నా గ్రంథం ఇలా బోధిస్తుందని చెప్పాడు తప్ప ఏ గ్రంథమును గూర్చి కూడా ఆయన వల్గర్గా మాట్లాడిన దాఖలాలు లేవు, వీడియోలు కూడా లేవు. ఒకవేళ అట్లా మాట్లాడి ఉంటే తీసుకురమ్మనండి, నేను అంటున్నాను తీసుకురమ్మనండి. అలా లేనే లేవు. చిన్న చిన్న క్లిప్పులు విడదీసి ఏదో చిన్న మాట, అక్కడ సందర్భం వేరు, వీళ్ళు చిత్రీకరించింది వేరు. ఈ చిత్రీకరించిన దాన్ని పట్టుకొని వీళ్ళు వల్గర్గా మాట్లాడాడు. నేను అంటానండి, మమ్మల్ని భయంకరంగా దూషిస్తున్నారు, తిడుతున్నారు, మా దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మా మరియమ్మ గారిని భయంకరంగా బండబూతులు తిడుతున్నారు. దీని మీద మరి మేమేమి యాక్షన్ తీసుకోవాలి? ఫర్దర్గా మేమేమి యాక్షన్ తీసుకోవాలి? ఈ యాక్షన్ కొరకు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా అని డిమాండ్ చేస్తున్నాం మేము ప్రభుత్వాలను. ఎందుకు మమ్మల్ని ఇంత భయంకరంగా దూషిస్తూ తిడుతున్నారు? దీని మీద ఈ భారతదేశం అంటేనే లౌకిక దేశం, ప్రేమ కలిగిన దేశం, సమాధానమైన దేశం,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మంచి జ్ఞానవంతుడై ఈ భారతదేశంలో సమాధానం ఉండాలని సశామలంగా చేయాలని ఆలోచనతో ఒక రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ మేమెవరి సొమ్ము తినట్లేదు, ఎవరిని బలవంతం అతిమార్పిడి కూడా చేయట్లేదు, అయినప్పటికీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం గల కారణం ఏంటో ప్రభుత్వాలు వెల్లడి చేయాలి. లేకపోతే మాకు ఖచ్చితంగా ప్రభుత్వాలు క్రైస్తవులకు రక్షణ కల్పించాలి, ప్రతి పాస్టర్కి రక్షణ కల్పించాలి, ప్రతి చర్చికి రక్షణ కల్పించకపోతే మేము డిమాండ్ చేస్తున్నాం బేషరతుగా ప్రభుత్వాలు దీనికి మూల్యం చెల్లిస్తాయి, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మూల్యం చెల్లిస్తుంది. ప్రవీణ్ పవడాల గారి ఒక మరణం తీరని లోటని మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఆ కుటుంబం సమాధానంగా ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఇది మరొకసారి పునరావృతం అయితే ఈ మిస్టరీ కలిగినటువంటి ఇది ఏదైతే ఉందో, ఏదైతే సీసీ ఫుటేజ్లు ఇవి ఉన్నాయో అవి త్వరగా మాకు డిక్లేర్ చేయకపోతే ఇంకొక పర్యాయం దీని మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. పోలీసులు కొంచెం జాప్యం జరుగుతుందని అంటున్నారు. అటు సీఎం గారు కూడా స్పందించారు కదా దీనిపైన. సీఎం గారు స్పందించారు, కానీ పోలీసు వారు జాప్యం జరుగుతున్నారని 100% మాకు అవుతుంది, అర్థమవుతుంది. సీఎం గారు ముందు మాట్లాడింది ఒకటి, వెనకాల మాట్లాడింది కూడా ఒకటి. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఎందుకు న్యూస్ రిపోర్టర్స్ దీన్ని మీడియా ఈ చిన్నదాన్ని ఈ పెద్ద కేసును ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేకపోతుంది? చిన్నవి జరిగితే బాగా భూతత్వంలో పెట్టినట్టు చూస్తారు. ఇంత భయంకరమైన ఇష్యూ జరిగితే ఎందుకు మీడియా కూడా దీన్ని చేయలేకపోతుంది, ఎందుకు వాళ్ళని ప్రశ్నించలేకపోతుంది అని ఒక బాధ. ఈ బాధను బట్టి మేము చాలా తీవ్ర దిగ్బంధంలో ఉన్నాం. కాబట్టి ఏ విధము చేతనైనా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా ఈ దోషులు ఎవరు వారిని పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో పెద్ద ఎత్తున ఇక్కడైతే ప్రవీణ్ గారిని చివరిసారిగా చూడడానికి లక్షల మందిలో ఇక్కడికి తరలి వస్తున్నారు. క్యూ లైన్లో అందరూ కూడా వెయిట్ చేస్తారు. ఇది ఏదైతే జరిగిందో ఇది కంప్లీట్గా ఇది ప్లాన్ చేసి ఇది చేశారని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. క్రైస్తవులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలపైన. ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అటు ఏపీ ప్రభుత్వం కావచ్చు నిర్లక్ష్యం చేస్తుంది, క్రైస్తవుల పట్ల ఇది చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. చాలా అనుమానాలు అయితే కనబడతా ఉన్నాయి. ఆ బండి వెళ్ళిన తీరు కావచ్చు, హెడ్లైట్ లేకపోవడం కావచ్చు. సో ఇవన్నీ పోలీసులకు కనిపించట్లేదా, మరి ఏం దర్యాప్తు చేస్తున్నారు అనే వాదనలు కూడా ఇక్కడ వినబడతా ఉన్నాయి.